ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాగరుణబింబఫలాధరోష్టాత్ పూర్ణేందు సుందరముఖారవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే వృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజపాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీ దేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కమాదిదేవం కరుణానిదానం కమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందములో మనం ఆలోచించేటువంటి వస్తువు ఏమిటంటే నారద గోస్వాముల వారు వ్యాస మహర్షికి తన యొక్క వ్యాస మహర్షి యొక్క అశాంతికి కారణం ఏమిటో చెబుతూ తన యొక్క పూర్వచరిత్ర చెబుతున్నారు. పూర్వకాలములో నేను ఒక ఋషులకు సేవ చేసేటువంటి దాసికి పుట్టాను. ఒకసారి చాతుర్మాస వ్రత సమయంలో వాళ్ళందరూ కూడా మా ఊరికి వచ్చి ఉంటున్నప్పుడు నేను వాళ్ళ యొక్క సేవ చేసిన నాకు భాగ్యం కలిగింది అని అంటున్నాడు. ఏమైందిట, వాళ్ళు ఇదం హి పుంసస్తపసః శ్రుతస్య వా స్విష్టస్య సూక్తస్య చ బుద్ధదత్తయోః అవిచ్యుతో అర్థః కవిభిర్నిరూపితో యదుత్తమ శ్లోక గుణానువర్ణనం. మానవుని తపస్సు, వేదాధ్యయనము, యజ్ఞానుష్ఠానము, స్వాధ్యాయము, జ్ఞానము, దానము అనువాని ఏకైక ప్రయోజనము పుణ్యశ్లోకుడగు శ్రీకృష్ణుని గుణకీర్తనమే అని పండితులు నిరూపించిరి. మనకి దానికోసం వేరే ప్రమాణం కోసం తిరగక్కర్లే. పండితులందరూ కూడా ఈ భగవంతుడి యొక్క శ్రీకృష్ణుడి గుణ కీర్తనమే అన్ని సాధనల యొక్క పర్యవసానం అని చెప్పి వాళ్ళు నిరూపించారు. కాబట్టి
మిగతా కర్మలు చేసి మనం ఆ ఫలితం మూలకంగా భగవంతుడి యొక్క గుణ కీర్తనం లేదు. మనం రుచిని పొందడం కన్నా ఆ ఉత్తమ సుఖుడు భగవంతుడి యొక్క గుణకీర్తనం వినడమే మంచి శ్రేయస్కరం కదా. కాబట్టి ఎన్ని రకాల తపస్సు చేసినా, వేదాధ్యయనం చేసినా, యజ్ఞానుష్ఠానాలు చేసినా, స్వాధ్యాయము నిరంతరం ఏదైనా పారాయణ చేసుకున్నా, జ్ఞానాన్ని సముపార్జించినా, దానాలు ఇచ్చినా అన్నిటి యొక్క ఫలితం ఏమిటంటే భగవంతుడి యొక్క గుణకీర్తనం చేయడమే. అహం పురాతీత భవే భవం మునే దాస్యస్య కస్యాశ్చన వేదవాదినాం నిరూపితో బాలక ఏవ యోగినాం శుశ్రూషణే ప్రావృచి నిర్వివక్షతాం. మహాముని, వెనుకటి కల్పమున నా వెనుకటి జన్మలో నేను వేదజ్ఞులకు బ్రాహ్మణులు కడ దాసిగానున్న ఒక స్త్రీకి జన్మించి తిని. దీనికి ప్రమాణం కాదని యొక్క చరిత్రను చెబుతున్న నారదుడు. పూర్వజన్మలో ఆయన వెనుకటి కల్పములో వేదాలు చేసినటువంటి ఆ బ్రాహ్మణులకి సేవ చేసేటువంటి దాసి యొక్క నేను పుత్రుడిగా జన్మించాను. వాళ్ళందరూ యోగులు అన్నమాట. ఆ యోగులు వర్ష ఋతువున ఒక ప్రదేశమునందు చాతుర్మాస వ్రతమును ఆచరించుచుందరి. నియమ ప్రకారము చాతుర్మాస 4 నెలలు కూడా వాళ్ళు చూడగలరు. ఎవరు వాళ్ళు? వాళ్ళందరూ కూడా ఋషులు. చాతుర్మాస్య కాలంలో ఎవరైనా సరే వ్రతం చేసేటప్పుడు ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని అక్కడ ఉంటారు. ఆ ప్రదేశములో ఉంటూ భగవదనుష్ఠానం చేస్తూ వ్రతం చేస్తారనమాట. చాతుర్మాస వ్రతం అంటే అది మనం మొదలు పెడతా బతుకుతూ ఉంటాం. మరి వ్రతం అవుతుందా, అనుష్ఠానం అవుతుందా అంటే వాడు ఒక స్థలాన్ని ఎన్నుకుని 4 నెలలు కూడా మిగతా వ్యాపకాయం లేకుండా భగవద్ ఆరాధనలో, అనుష్ఠానంలో జీవితం గడుపుకోవాలి. అందుకు నియమాలు పెట్టారు. చాతుర్మాస వ్రతం అని చెప్పి మనం చేయడం కదండి. కానీ ఆ కాలంలో వాడు చేసేవారట. వేదములు తెలుసుకున్నటువంటి ఆ బ్రాహ్మణులు ఒక చోట ఉన్నారన్నమాట. అన్ని గొడవలే. ఆలస్యంగా వెళ్ళడం కూర్చోడు అక్కడ. ముందు రావచ్చుగా. ఆ బ్రాహ్మణులు వర్షాకాలములో చాతుర్మాస వ్రతం ఆచరిస్తున్నారు. అప్పుడు నేను చిన్నపిల్లలుగా ఉండేవాడిని. ఎవరు నారదుడు అని అంటున్నాడు అనమాట. నేను బాల్యకాలమున వారి యొక్క సేవ యందు నియుక్తుడైందని అమ్మగారు చెప్పారు. వాళ్ళ సేవ చేసుకోరా మంచిదని చెప్పు, ఏదో మొదలైన గుర్తు పుట్టింది. అది 4 నెలలు కూడా వాళ్ళ దగ్గర ఉండేవారు. చిన్నపిల్లలు చూస్తే ఎవరికైనా కాస్త ఆదరించి గుర్తేస్తుంది. అప్పుడు వాళ్ళు కూడా చిన్న పనులు చెప్పేవారట. అతనేమో అటు ఇటు తిరిగి కుదురుగా ఉండకుండా కాకుండా మనం పెద్దగా కుదురు కూర్చోం, ఇక్కడ ఏదో కూడా చేస్తూ ఉంటాం. మరి అవునంటే అలాగా చేయకూడదు. కానీ నారదుడు చిన్నపిల్లవాడైనా కూడా మిగతా పిల్లలతో ఆడుకోకుండా అక్కడే ఉండేవాడు అనమాట. అంటున్నాడు, బాల్యముననే నేను వారి సేవయను నియుక్తుడైతిని. అటువంటి ఉత్తముల యొక్క సేవ మనం చేసుకోవాలి అంటే దానికి ఎంతో సుకృతం ఉండాలి. దొరకదు ఊరికి. గురువైష్ణవ సేవ చేయాలనుకున్నా, మహర్షుల యొక్క ఆశ్రమం దగ్గర ఉండి వాళ్ళ యొక్క ఆంగత్యం పొందాలి అన్నా సుకృతం ఉండాలి. ఎంతవరకు మనకి సంసార క్షయోన్ముఖం కాదు అంతవరకు సాధు సాంగత్యం లభించదు. లభించలేక ఉంటాం. దాని ఏం ప్రయోజనం అంటే? కానీ నారద చిన్నప్పుడే దాన్ని చక్కగా వాడుకున్నాడు. అంటున్నాడు, తేమయ్య పేదాఖిల చాపలే అర్భకే దాంతి ధృత క్రీడనకే అనువర్తిని చక్రుకృపాం యద్యపి తుల్య దర్శనా శుశ్రూషమాణే మునయోల్పభాషిణి. నేను
సర్వ విధముల బాల సులభముకు చాపల్యమును విడిచి సర్వ విధముల అటువంటి చాపల్యం చంచలంగా ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా చిన్నపిల్లలు విడిచి బాల్య క్రీడలను మానివేసి ఇంద్రియలను నిగ్రహించి మితభాషినై ఆజ్ఞానువర్తికు అనుచరుని వలె వారికి సేవలు చేయుచుంటిని. ఇన్ని లక్షణాలు ఉంటే సత్సంగత్యం మనకి ఫలిస్తుంది. ఒకటి ఏమిటిట, చపలత్వాన్ని వదిలిపెట్టాలి. రెండవది ఇతర వ్యాపకాలు వదిలిపెట్టాలి. అర్థం అవుతుందా? మూడవది ఇంద్రియం నిగ్రహించుకోవాలి. వినపడుతున్నాయి అడిగడం చెవి కట్టే ఇక్కడ ఉండు వేళద్దు. ఇంకా మిత భాషి అర్థముగా మాట్లాడాలి. ఆజ్ఞానువర్తి ఏది చెప్తే ఆజ్ఞ మనం చేయాలి. ఎందుకంటే ఇప్పుడే చేయాలా తర్వాత చేసుగా ఇందులో కారణం ఏమిటి? అడగకూడదేమి చేసుకుపోవడమే. ఆజ్ఞానువర్తి అంతే. నువ్వు చేసి పట్టరా ఆజ్ఞానువర్తి అనుచరుల వలె వారికి సేవలు చేయించుంటారు. వారికి సంబంధం లేదు, కానీ వాళ్ళ అనుచరుల వలె సేవలు చేయడం ప్రారంభించాడు. నా ఈ స్వభావమును చూచి సమదర్శులకు మునులు నాపై అధికమకు కృపను చూపిరి. కృప చూపిస్తే వస్తావని కేవలం తుడిస్తావా, అతని కడుపు లాగమంటావా? నేను వస్తే ఏమీ రాదు, కోపం వస్తే ఏమి చేస్తారంటే మన యొక్క ప్రవర్తన చూసి వాళ్ళని ఆదరిస్తారు. అంతేనా? సేవా ప్రవృత్తి మన యొక్క ప్రవర్తన చూసి వాళ్ళు మన ఎందుకు అసలు కృప కలిగిన వాళ్ళే ఆచరిస్తారనమాట. కాబట్టి ఈ విధంగా చేస్తున్నప్పుడు సమదర్శులే ఎక్కువ దగ్గర ఉన్నారు. అయినప్పటికీ ఆ యొక్క ఈ ప్రవృత్తిని చూసేవాడు నన్ను మెచ్చుకున్నారు, అధికముగా నాపై కృప చూపారు. ఉచ్చిష్టలేపాననుమోదితోద్విజై సకృత్స్మగుంజే తదపాస్త కిల్బిషః ఏవం ప్రవృత్తస్య విశుద్ధ చేతస తద్ధర్మ ఏవాత్మరుచి ప్రజాయతే. అట్లా లక్షణాలు ఉండాలి, పైన ఉన్న గుణాలు ఉండాలి, ఏదో సేవ చేస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందా, నేను ఆ బ్రాహ్మణుల అనుజ్ఞను అనుసరించి పైన వాళ్ళకి ఇతను ఏదో కృప కలిగింది, ఏదో ఇవ్వాలని చెప్పిన వాళ్ళ లోపల మనకి మనస్సు కాస్త వాళ్ళ మీద వచ్చిన వాళ్ళకి వాళ్ళ మీద కొంచెం కృప లేదా ఒక దయ కలిగింది అనమాట. అప్పుడు వాళ్ళ యొక్క ఆజ్ఞను పొందని వాళ్ళు ఏం ఆజ్ఞాపించారుట, అనుసరించి వారి భిక్షాపాత్రముల లగ్నమై ఉన్న ఉచ్చిష్టానమును ఒక్కమారు భుజించింది. రోజున లాభం లేదు, దయతలిసి వాళ్ళు పెట్టాడు ఎవరు వంతురు. కానీ ఈ పిల్లవాడు యొక్క దాన్ని వాళ్ళు తెలుసుకుని అనుగ్రహించడం కోసం వాళ్ళు ఉచ్చిష్టాన్ని అడ్డపెట్టారన్నమాట. కొంచెం ఒక్కసారి దాన్ని జ్ఞానం చూపిన తిన్నాడు పాపం. దాని వలన నా పాపములు అన్నీ తొలగినవి. హాని రస్యోపజాయకు ఇతర విషయంలో ఆసంతకు పోతుందన్నమాట. భగవత్ ప్రసాదంలో అంత గుణం ఉంది, వైష్ణవుల ఉచ్చిష్టంలో అంత గుణం ఉందన్నమాట. కాబట్టి వాళ్ళ యొక్క ఉచ్చిష్టానమును ఒక్కమారు పూజించేటప్పటికీ అన్ని రకాల పాపాలు పోతే మనసు తేలికైపోతుంది. దాంతో పాపాలన్నీ కూడా తొలగిపోయాయి. అప్పుడు చిత్తము పరిశుద్ధము కాగా పరమేశ్వరుని సేవ యందు నాకు ఆసక్తి కలిగినది. చిత్తం ఆసక్తి లేదు, చిత్తం రోజులు పూలు పెట్టాలి, ఉద్యోగం పెట్టాం, అమ్మాయి అయిపోయింది అనుకోండి, అయిపోతే అయిపోయింది కార్యక్రమం, చక్క వాయించేసాం అయిపోయింది. కానీ ఆసక్తి ఉండాలి. అదే ఏ రోజు ఎరగి వెళ్ళిపోతాం. సేవలో మనకి అనుక్షణము అందులో కుమారు సేవాయి దుఃఖహాయతో సేవతో పరమ సుఖం అంటారు. ఈ సేవలో నాకు రకాల దుఃఖాలు వచ్చినా కూడా సుఖం అనుకుంటా. మన సుఖంలో కష్టం రోజు చేయాలా? ఏమండి ఏకాశం రోజు తుడిచి సరిపోదా? రోజు విగ్రహం తుడుచుకోవాలా? నీ కూడా ఇల్లు కూడా స్వాపిడుతోకోవాలి మీ ఒళ్ళు. మనకి ఆశకరంటే పాపం కాదు. పాపం ఉన్నంతకాలం చిత్తము సుఖము కాదు. చిత్తము కనుక శుద్ధి లేకపోయినట్లయితే సేవ యందు ఆసక్తి కలగదు. పాపం ఈయనకి అవన్నీ తొందరగా అయిపోయాయి, కాసైపోయాడు పాపం. అంటే భగవంతుడి యొక్క సేవ యందు ఆసక్తి కలిగింది. అప్పుడు తత్రాన్వహం కృష్ణ కథా ప్రగాయదా అనుగ్రహేణ శ్రవణం మనోహరా తా శ్రద్ధయామి అనుపదం
విశృణ్వతుహ ప్రియస్రవస్యంగమమాభవద్రతి. ఓ మునివరా, ఎవరు మునివరా అంటే ఎవరు? వేదవ్యాసులు. వ్యాస మహర్షి మునివరా, ఆ ప్రదేశమున ఋషులు ప్రతిదినము మనోహరములకు కృష్ణ కథలను గానము చేయుతుండరి. వాళ్ళందరూ చక్కగా భగవంతుడి యొక్క కథలు ఏమిటి కృష్ణ కథలు మనోహరము, చక్కగా మనసు హరిస్తూ ఉంటాయి. అంటే చక్కగా చెవలకి వినడానికి సొంపుగానే ఉంది, మనసు కూడా ఆనందంగా ఉంది. అప్పుడు మనోహరుడు కృష్ణ కథలు గానం చేస్తున్నారట. వారి అనుగ్రహమచే నేను వారిని వింటిని. చిన్నప్పుడు అనుగ్రహం అది కూర్చున్నప్పుడు కూర్చోగలేరు కూడా అంటారు. కానీ వాడు దయ తెలిసారు, అది నాకు వినడం సౌభాగ్యం కలిగింది, స్వామి చేస్తుంది. ఇట్లే ప్రతి పదమును శ్రద్ధగా వినుచుండగా, శ్రద్ధ మనకు ఉంది అసలు కాబట్టి నేను కోపం ఎక్కువ అంటారు. అది అది అవుతాయి, అది కనపడతాయి. కానీ చెప్పేట విషయంలో నృత్యాలు ఎక్కదు. అది ఎంత కోపమా అయింది, అక్కడ మాట తిరిగి వచ్చింది ఉన్నారు. అప్పుడు చేస్తుంటప్పుడు ప్రతి పదమును కూడా జాగ్రత్తగా వినాలిట. ఈ అక్షరం కూడా పోలుకోకూడదు. వింటే అప్పుడు దానికి తప్పు నడుస్తుంది. ఆ శ్రద్ధ ముందు ఉండాలట. అర్థం అనే అర్థం శ్రద్ధగా వింటుంటే అది చెప్తా. అదే రాముడు ఉండిపోతుంది. మా గురువుగా చెప్తూ ఉంటారు. ఆయన మఠం చేరిన కొత్తలో మనసు బాగోపోతే గురువు దగ్గరికి వెళ్ళారట మాయాపూర్లో. ఆరవ తప్పింకే రాదు, నాకు తిరిగి తప్పింకే తెలియదు. అప్పుడు అంత శబ్దం చేయకుండా కూర్చోవాలి. దాని తర్వాత ఏమైందంటే ఏమైంది తెలుగు తప్ప బెంగాలీ రాదు, సమతం తెలుగే రాదు. కానీ గురువు గారు బెంగాలీ తప్ప ఆయన చెప్పేవారు కాదు. కానీ ఆయన కూర్చుని శ్రద్ధగా వినేవాడు. దాంతో అది లోపల పేరుకు ఎప్పుడు నాకు అవసరం అప్పుడు అది అర్థం స్ఫురిస్తున్నాను అన్నమాట. అది ఉండాలి. అర్థం అవుతుంది చెప్పేది, గౌవ చెప్పుతున్నాడు అది ఇది అనుకుంటే కుదరదు. ప్రతి పదం శ్రద్ధగా వినాలట. ఆ శ్రద్ధగా వినుచుండగా ఉత్తమ శ్లోకులకు శ్రీహరిపై నాకు ప్రేమ జనించినది. ఆదవు శ్రద్ధ. సాధు సాంగత్యం చేస్తున్న శ్రద్ధ అక్కడ ఉంది. శ్రద్ధగా కూర్చుని వింటున్నట్లయితే కునుకుబాటు రాకుండా మనిషి అలకుండా దీని 4 ముక్కలు వంట పడితే దానివల్ల మనకి చాలా దూరం భగవంతుని అనురాగం కలగాలి. ఇంకా ఎలాంటి కోరిక కలగాలి. తర్వాత ఏమైనా తెలుసుకున్నటువంటి ఉత్సాహం కలగాలి. అవన్నీ వస్తున్నప్పుడు ఆ విధంగా చేయగా శ్రద్ధగా వినుచుండగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఉత్తమ శ్లోకుడు శ్రీహరిపై నాకు ప్రేమ జనించినది. తస్మిన్ సదా లబ్ధ రుచేర్మహామతే ప్రియశ్రవస్య స్ఖలితామతిర్మమ యయాహమేతత్ సదా సత్స్వమాయయా పశ్యేమయి బ్రహ్మణి కల్పితం పరే. మతిమంతుడా, ఓ బుద్ధిమంతుడా, పిమ్మట ఉత్తమ శ్లోకుడకు భగవానునిపై ప్రేమ కలుగగా నాకు నిశ్చలమగు బుద్ధి ఏర్పడినది. ఎక్కడైతే మనకి ఏ విషయం అనురాగం ఉంటుందో అక్కడ మన బుద్ధి స్థిరంగా ఉంటుంది. అంతేనా? అపమన బోధ చేయడు. లేకపోయినట్లయితే అంత గిట్టే మనం ఉన్నా కూడా లోపల దూరం. కానీ దీనికి ఆ భగవంతుడు ప్రేమ ఉన్న కారణముగా బుద్ధి నిశ్చయాత్మకం ఏర్పడింది అన్నమాట. ఆ బుద్ధి ప్రభావముచే ప్రపంచాతీతుడను బ్రహ్మస్వరూపుడను అగు నా యందు ఆ అవిద్యచే కల్పితమగు ఈ స్థూల సూక్ష్మ శరీరమును చూస్తున్నాను. అప్పుడు జ్ఞానం వస్తుందన్నమాట. నేను ఈ శరీరము కన్నా వేరు. శరీరము నాది, కానీ నేను శరీరము కాదు. నాకు 2 చొక్కాలు ఉన్నాయి. లోపల బనీసుకుంటే ఒక్కేసుకుంటావా? ఆ విధంగా నా ఆత్మకి అంటే నాకు 2 ఈ ఉపాధులు ఉన్నాయన్నమాట. ఒకటి సూక్ష్మము, మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము. దానిపైన మళ్ళీ ఈ పంచభూత శరీరం అన్నమాట. ఇవన్నీ ఉంటూ నేను స్థూల సూక్ష్మ శరీరం చూస్తున్నాను.
చూసేదెవరు? ఆత్మ. అది నాకు భేదం తెలుస్తుంది అన్నమాట. తెలిసింది ఎలాగట? ఆ ప్రపంచాతీతుడైన భగవంతుడు యందు నిశ్చయాత్మక బుద్ధి కలిగింది. అప్పుడు తెలుస్తుంది అన్నమాట. ఇత్థం శరప్రావృషికావృతూ హరే విశృణ్వతో మే అనుసవం యశోమలం సంకీర్త్యమానం మునిభిర్మహాత్మభిః భక్తి ప్రవృత్త ఆత్మరజస్తమోపహ. ఇట్లే శరద్వర్ష ఋతువులు. ఏది ముందు? వర్షాలు శరత్కాలం. కానీ సంస్కృతి వచ్చేప్పటికి ముందు చెప్తారన్నమాట శరత్ వర్షం అన్నారు. శరత్కాలము, వర్ష ఋతువు. శరత్తులు వర్షాలు రెండు కూడా అతీతం అయిపోయాయి అన్నమాట. రెండులో మహాత్ములు ఋషులచే ప్రతిదినము 3 వేళలలో కీర్తించు శ్రీహరి యొక్క నిర్మలమైన కీర్తిని విశేషముగా వింటిని. 4 months కోర్స్. అందులో మళ్ళీ 3 పూళ్ళ చక్కగా వినాలి. ఇంక పనే లేదు. ఎంత ఆనందము. మాకు చిన్నప్పుడు ఒక ఇటువంటిది కలిగింది. విద్యాప్రకాశం సమాధానం ఉండేవారే. అప్పుడు జయాంధ్ర మూమెంట్ అనమాట. శ్రీకాళహస్తి ఆయన వచ్చి రోజు కూడా పొద్దున యోగ వాసిష్టము అది మాయవాదం అయినప్పుడు కూడా ఒక సాంగత్యం కలిగింది. రోజు గీత చదవడం, సాయంకాలం ఉపన్యాసం. ఆ విధంగా చెప్తారు. మొత్తం 18 రోజులు వినేవాళ్ళం. సాంగత్యం ఏదైతే దొరకాలి. అదే పునాది అవుతుంది. నారదుడికి ఈ విధంగా చాతుర్మాస వ్రతములో 4 నెలలు కూడా 30 పొద్దుల చక్కగా భగవంతుడి యొక్క పుణ్య శ్రవణ కీర్తనం జరిగేదాన్ని. పుణ్యశ్లోక కీర్తనం జరుగుతుంది. అప్పుడు అంటున్నారు శరద్వర్షులు రెండు కూడా మహాత్ముల ఋషులచే ప్రతిదినము 3 వేళలా కీర్తనపడినప్పుడు శ్రీహరి యొక్క నిర్మలమైన కీర్తిని విశేషముగా వింటిని. విశేషంగా వినాలి. ఏదో గంట కూర్చొని అయిపోయింది, వెళ్ళిపోయాం. ఏమైందంటే నువ్వేం చెప్పాలి? నాకు నీకు తెలుసు. నువ్వేం చెప్పి నీకు జ్ఞాపకాలు అడుగుతున్నావు, నీకేం చెప్తా? అలా కాదు, వినాలి. అందులో కొంచెమైనా సరే మనం ఏమాత్రం కాదు 2 రాత్రులు పడినా కూడా మనకి ఎంతో మేలు చేస్తుంది. చెప్పేది నేను కాదు, భగవత్ సమక్షంలో నడుస్తుంది ఇక్కడ. ఇది భగవత్ స్వరూపం అన్నమాట. కాబట్టి నువ్వు సత్తు మాట్లాడకూడదు. శ్రీహరి నిర్మలమైన కీర్తిని విశేషంగా వినాలి. విశేషంగా వినమంటే అది. అప్పుడు నా మనస్సులో రజస్తమో గుణములు నాశనము చేయు భక్తి ఉత్పన్నమైనది. రజోగుణం తమో గుణం పోవాలి అంటే సత్వగుణం రావాలి. సత్వగుణం రావాలి అంటే భక్తి ఉండాలి. కర్మ ద్వారా వచ్చేది తమో గుణమే. ఎక్కువ పని చేయండి, నిద్ర వస్తూ కూర్చుంటే. జ్ఞానం ద్వారా వచ్చేది రజోగుణం. కాబట్టి 2 వల్ల ప్రయోజనం లేదు. భక్తి ద్వారా మాత్రమే రజస్తమో గుణములు నాశనం అవుతాయి. అందుకంటున్నారు ఇక్కడ ఈ శ్రీహరి యొక్క నిర్మలమైన కీర్తిని విశేషముగా వినడం వలన నా మనసులో ఉండేటువంటి రజస్తమో గుణములను నాశనము చేసేటువంటి భక్తి ఉత్పన్నమైనది. ఇంతవరకు భక్తి లేదు ఆయనలో. ఉన్నా కూడా అది ప్రేమభక్తి కాదు. కాబట్టి ఇటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా మనం చేసినట్లయితే దాంట్లో హరితం ఉంటుంది. కానీ ఏదో వెళ్ళిపోతూ ఉంటే అవును. తస్యైవం మే అనురక్తస్య ప్రసృతస్య హతైనసః శ్రద్ధధానస్య బాలస్య దాంతస్యానుచరస్య చ జ్ఞానం గుహ్యతమం యత్తత్ సాక్షాత్ భగవతోదితం అన్వవోచన్ గమిష్యంతః కృపయా దీనవత్సలా. ఇట్లు అనురక్తుడును వినీతుడను పాపరహితుడను వారి వాక్కులయందు విశ్వాసము కలవాడను ఇంద్రియ నిగ్రహము కలవాడను అనుసరుడను బాలకుడును అగు నాకు దీనవత్సరులకు ఆ మునులు మరి ఒక ప్రదేశములకు వెడలుటకు ఉద్యుక్తులు కాగా సాక్షాత్తుగా భగవానుడు చెప్పినదయు మిగిలిన రహస్యమైనది ఈశ్వర జ్ఞానమును ఉపదేశించిరి. ఈ 4 సాంగత్యం అయింది కదా. దాంతోనే వీడు వాళ్ళకి ఇతనికి ఏదో సంబంధం ఏర్పడిందంటే ప్రగాఢ సంబంధం అన్నమాట. అది గురు శిష్య సంబంధం ఉంటే ఆ విధంగా ఉండాలి. మనం తీసుకున్న 8 ఏళ్ళు అయినా కూడా గురువు గారు బాగున్నా అంటే అది చూడండి. ఆయనలో ఎన్ని గుణాలు ఉండాలో.
ఇన్ని గుణాలు ఉంటేనే కానీ మనం దాన్ని పొందలేం అన్నమాట. ముందు భక్తి ఉత్పన్నమైంది, రజత గుణాలు పోయాయి, భగవంతుడి యొక్క కీర్తనలు ఆయన విశేషముగా విన్నాడు. ఈ విధంగా అనురక్తుడయ్యాడు. దేని యందు? ప్రార్థన. దేని యందు అనురక్తి వచ్చింది? భగవంతుడి యందు అనురాగం కలిగింది. వినీతుడు, చక్కగా వినయము కలిగిన వాడు, నిధి నెరిగిన వాడయ్యాడు. పాపాలు పోయాయి. మళ్ళీ వాళ్ళ వాక్కు మీద విశ్వాసం ఉండాలి. చెప్పొచ్చే చెప్పారంటే చెప్పారంతే అది అంతే విశ్వగుణం. విశ్వాసే నిలయ వస్తూ దొరకే బహుదు. విశ్వాసంతో వినట్లయితే దాని నుంచి మనం అలా క్రమంగా ముందుకెళ్తాం. తర్కం ఇచ్చినట్టుది ఇలా ఎందుకు కాదు, అక్కడ రాకుండా నువ్వు ఎలా చెబుతావేంటి, పోయిందంతే. ఇంకొకటి గురుముఖో పద్మవాక్క చిత్తితే కురియాక్క ఆర్న కురిహోమోనయా చెప్పేదారు ఒక్కొక్క గురువు గారి యొక్క పాటలు. అది గురువు గారి యొక్క ముఖాన్ని పద్మంతో పోల్చారు. ఆ ముఖపద్మం వచ్చేటువంటి వాక్కు అసలు మాట్లాడలేదు గురువు గారు. అయినప్పటికీ ఏదో నీ సుకృతం వల్ల ఆయన ఉపదేశం ఇచ్చారు. గురువుగారు ఎప్పుడైనా చెప్తూ ఉంటారు, ఆయన అనుకుంటాం మన తత్వం అటువంటిది. అలా కాదు, ఆయన చెప్పిన వాక్యాన్ని మనం ఇంకా వేరే ఆలోచన లేకుండా దాన్ని శిరసావహించాలి. ఆర్నకూరు ఏమోనే ఆశ ఈ కన్నా చెప్తున్నాం. ఆయన ఎమ్మెల్యే దగ్గర ఎప్పుడు ఏం తగ్గడం అంత సకాలంగా ఉంటుంది, వెంగళ దగ్గర తెలుగు దగ్గర రాదు. ఏదైనా వాళ్ళు చెప్తున్నాం అనుకున్నా అయిపోయిందంటే తెలుసుకున్నాం అనుకుని. అలా కాదు, విశ్వాసం ఉండాలి. ఇంద్ర నిగ్రహం ఉంది ఆయనకి ముందు నుంచి. ఇంకా అనుసరుడు అంటే వాడు చెప్పిన దాన్ని ఇంకా తప్పకుండా ఆచరించేవాడు. ఇంకా బాలకుడు, వీడు బాల్య స్వభావంగా మాదిరి అంటూ ఉంటారు. శ్రీకృష్ణ యొక్క ఇళ్ళన్నీ కూడా బాలకులు చూశారు. పిల్లలే మనం దేవుడు చూశారు, కొన్ని మాత్రం పెద్దలు చూశారు. కానీ భగవద్ ఇళ్ళన్నీ కూడా చాలా మంది ఇళ్ళన్నీ కూడా పిల్లలే చూశారు అన్నమాట. ఎందుకంటే బాల స్వభావం ఉండాలి. అటువంటి స్వభావం మనలో ఉండాలన్నమాట. బాలకుడే దీనవత్సలుడు. వాళ్ళెవరుట? దీనుల యందు వాత్సల్యం చూపించేవాడు. ఆ మహానందులో మరి యొక్క ప్రదేశం అర్థం అయిపోయింది కాబట్టి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతున్నారట. వెళ్ళిపోతూ ఇతని యందు కూడా వాళ్ళకి అనురాగం వచ్చింది, స్నేహం వచ్చిందనమాట. అప్పుడు విడుదలకు ఉద్యుక్తులైన వెళ్ళిపోతానగా అప్పుడు మళ్ళీ పిలిచి ఎన్ని సాక్షాత్తుగా భగవాను చెప్పిన జ్ఞానం, భగవాను చెప్పిన జ్ఞానం మనకి ఆయన ఉపదేశించారట. మళ్ళీ రహస్యమైనటువంటి అందరూ చెప్పలేదు, ఈశ్వర జ్ఞానం ఉపదేశించారు. తత్వజ్ఞానము ఋషుల ముఖంలో ఉన్నంత వరకు కూడా ఎటువంటి దీనికి అంతరం కలగలే. ఎప్పుడైతే గ్రంథ రూపంలో వచ్చిందో అప్పుడు అధికారమైన చదవడం, దాన్ని విపరీతంగా వ్యాఖ్యానం చేయడం అయిపోయింది. ఈ భగవతత్వజ్ఞానం రహస్యం అంతా కూడా ఇది మనం గురుముఖత వింటూ ఉండాలి పరంపరగా. అప్పుడే హృదయంలో దాని స్థానం ఉంటుందన్నమాట. కానీ వీళ్ళు అటు రహస్యమైనటువంటి ఈశ్వర జ్ఞానాన్ని చాతుర్మాసవతంలో ఋషులందరూ కూడా దీనికి ఉపదేశించారన్నమాట. ఏనైవాహం భగవతో వాసుదేవస్య వేధసః మాయానుభావమవిదం ఏన గచ్చంతి తత్పదం. మీకు రహస్యమగు ఈశ్వర జ్ఞాన ప్రభావముచే జగద్విధాతయగు శ్రీకృష్ణ భగవానుని చిచ్చక్తి స్వరూపశక్తి వైభవం తెలుసుకొనగలుగుతుంది. ఆ స్వరూప వైభవం తెలుసుకో. స్వరూపం అంటే మాయ జగత్తు కాదు, భగవంతుడి యొక్క ఇలా వైచిత్రి భగవత్ స్వరూపము భగవంతుడు ఇంతకు అనమాట. ఆ స్వరూపం తెలుసుకున్నారట. ఎలాగట? ఈ రహస్యమైనటువంటి ఈశ్వర జ్ఞాన ప్రభావము చేత జగద్విధాతుడు శ్రీకృష్ణుడు యొక్క సంబంధం లేవని తెలుసుకోగలిగాడు. ఆ ప్రభావము చేతనే జీవులు ఆ విష్ణు భగవాని పరమపదమును పొందుతున్నారు. ఆ జ్ఞానం కావాలి. సుజ్ఞానం అంటే సరిపోదు. సుజ్ఞానం వచ్చినప్పటికీ భగవంతుడు రూపం లేదు, పక్కన పెట్టేయాలి. నిర్వికారుడు, నిర్గుణుడు, నిరంజనుడు చెప్పేస్తూ ఉంటారు. చివరికి నువ్వు అయినా ఒకటే అయిపోయింది, ఇంకేముంది అక్కడ? అలా కాదు. భగవంతుడు బృహత్ వస్తువు, జీవుడు క్షుద్రుడు. భగవంతుడు చిన్మయుడే, జీవుడు చిన్మయుడే. కానీ పరిమాణం వచ్చేటప్పటికీ ఆయనది అధికము, మనది క్షుద్రము. ఆయన మాయకి అధీసుడు, మనం మాయలకి అధీనులము. ఇటువంటి గుణములు ఉన్నాయి.
ఈ విధంగా ఉన్నప్పుడు భగవంతుడి యొక్క సంపర్కం మనకులో ఉన్నట్లయితే ఆ భగవంతుడి యొక్క శక్తి బలం వలన మనము కూడా మాయని అధిగమించి భగవంతుడి దగ్గర ఉంటూ ఆయన సేవ చేసుకుంటూ చక్కగా పాడుతూ ఆయన వినిపించు. వైష్ణవ సంప్రదాయం సిద్ధాంతం. వైష్ణవుడు కొత్తగా వచ్చింది కాదు, అప్పటి నుంచో ఉంది. శాశ్వత అంటే ఇదనమాట. శాస్త్ర సంహిత అంటే భగవంతుడితో పాటే వచ్చినట్టు జ్ఞానం ఇది. అది తెలుసుకున్నాడనమాట. ఈ ప్రభావము చేతనే జీవులు భగవంతుడి యొక్క ధామని వెళ్ళగలుగుతున్నారు. ఏతత్ సంసూచితం బ్రహ్మం స్థాపత్రయ చికిత్సితం యదీశ్వరే భగవతి కర్మ బ్రహ్మణి భావితం. ఓ బ్రహ్మజ్ఞుడా, ఎవరు? ఓ వ్యాసుడా, సర్వనియంతయు పరమాత్మయు అగు భగవానుని యందు సమర్పితమైన కర్మలు ఆయన సమర్పితం అవ్వాలిట. ఆయన ఉద్దేశించే చేయాలి. ఏవి? సర్వనియంత పరమాత్ముడు భగవంతుని యందు సమర్పితం అవ్వాలి. ఆ కర్మ ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికము అను తాపత్రయమును ఉపశమింపచేయునది అని చెప్పబడినది. ఎంతవరకు మన కర్మలు కనుక భగవంతుని సమర్పించుకోమో అంతవరకు మనకి ఇవన్నీ కూడా బంధాలు అవుతూ ఉంటాయి. మన తాపత్రయం ఉంటాం. ఆ తాపత్రయములు ఏమిటి? ఆధ్యాత్మికము, ఆది దైవికము, ఆది భౌతికము. ఆధ్యాత్మికము మనసు స్థిరంగా ఉండదు. శారీరక రోగములు ఎంతో కోటీసుడన్నీ కూడా చక్కగా ఉన్నాయి, కానీ లోపల ఏదో వెలికి, ఏదో బాధ చెప్పుకోదు, మానసిక క్షోభ. ఇది ఆధ్యాత్మికము. ఆది దైవికము అన్ని వారాలు ఎండలు ఏ నెలలు బాబు వేసుకోగలం, వర్షాలు గుర్తెట్టేస్తుంది. ఈ విధంగా భౌతికమైనటువంటి ప్రకృతి యొక్క నేచురల్ కామెడీస్ అంటూ ఉంటాయి. ఇదనమాట. ఒకటి ఆది భౌతికము. ఇతర ప్రాణుల వల్ల వచ్చేటువంటి విపత్తులు, పాముగాడు, పెద్దలు, పులిలు, వీసులు, గుయ్యాలు, జీవలు, పాములు, ఇవన్నీ కూడా మన కష్టాలు కలిగిస్తూ ఉంటాయి. ఎందువలన? మన యొక్క కర్మను అనుసరించి. ఫలితం వీళ్ళెందరూ చెడ్డవాళ్ళు కాదు. నేను చేసుకున్నటువంటి కర్మలకి ఫలితంగా వాళ్ళు ఫలితం మనకి ఇస్తూ ఉంటారు, వాళ్ళ మూలంగా వస్తూ ఉంటుంది. అది సత్కర్మైనట్లయితే వీళ్ళ ద్వారా సుఖం కలుగుతూ ఉంటుంది. కానీ మనం చేసే కర్మకల భగవద్గీతమైనట్లయితే కర్మ యొక్క ఫలితం అని అంటారు. కోరలు తినడు కాచుపోవం కాటేసిన విషయం కలుగుతుందా? కోరలు తీసారు కాచుపోవాలి, కాటేసింది, కానీ ఆపద ఉండదు. ధాన్యాన్ని బాగా వేయి చేశారు, మళ్ళీ దాన్ని మొలక పెడితే మొత్తాలు వస్తాయా? రాదు. ఆ విధముగానే భగవదర్పితమైన కర్మల వల్ల మనకి ఎటువంటి ఫలితం ఉండదు. అటు పుణ్యం ఉండదు, పాపం ఉండదు, సుఖం ఉండదు, దుఃఖం ఉండదు. అప్పుడంతా కూడా బ్యాంకులో బ్యాలెన్స్ నిధులు అయిపోయింది, ఇంకా నుంచి వెళ్ళిపోవడం, కారిపోవడం, ఎగిరిపోవడం అన్నమాట. కాబట్టి ఈ భగవంతుడి యందు కనుక మనకు సర్వకర్మ సమర్పితమైనట్లయితే ఇక ఈ 3 రకాలైన తాపత్రయములు ఉపశమింపబడిపోతాయి, చల్లగా అయిపోతాం. ఆమయో యశ్చ భూతానాం జాయతే యేన సుబ్రత తదేవ హ్యామయం ద్రవ్యం న పునాది చికిత్సితం. భగవన్నిష్ఠుడవగు వ్యాసదేవ, దయచేసి అందరూ కూడా మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేశారండి అక్కడి నుంచి, నాదో తప్ప. అందరూ ఎయిర్ తినటరు, అదే 3 అంటారు, దాన్ని 3లో పెట్టుకుంటే కాబట్టి ఇంకేమిటో భగవన్నిష్ఠుడవగు వ్యాసదేవ. ఈయన నిష్ఠుడే భగవంతుడు, ఆయన భగవన్నిష్ఠుడే. ఏ ఏ ద్రవ్యములు ప్రాణులకు రోగములను కలుగజేయునో ఆయా ద్రవ్యములను సేవించినచో ఎప్పుడూ రోగములు ఉపశమపడవు. ఒకరో మంది చేసుకుంటున్నామండి, రోజు కూడా పాయసం తింటూ ఉంటాను, ఏ లాభంట అన్నారన్నమాట. ఏ ఏ ద్రవ్యములు ప్రాణులకు రోగములను కలుగజేయునో ఆయా ద్రవ్యములను సేవించినచో ఎప్పుడు రోగములు ఉపశమపడవు. ఆయనకి హార్ట్ వీక్నెస్ వచ్చింది అనమాట, ఊపిరితిత్తులు పనిచేయడం తగ్గిపోయింది. డాక్టర్ దగ్గర వెళ్ళారు కదా, కొత్తగా నేను 3 పూట్ల కూడా 3 పూట్ల చేస్తాను. అట్లా ఆపేసి అక్కడ నువ్వు పాలు కాదు, అప్పుడు నీకు శక్తి పెరుగుతుంది. బాగా వెళ్ళాడు, ఏమైందయ్యా? అలాగే ఉంది, ఏం చేస్తామంటే పాలు తాగుతున్నాను. మరి అది లేదండి,
గురువుగా ఇచ్చినటువంటి ఉపదేశం జపం చేస్తాను, మిగతా వ్యాపకాలు చేస్తూ ఉంటాను. ఏమవుతుంది? ధన్యవాదాలు. రెండు ఒకటే ఉండాలన్నమాట. మనం చేసే అలాగే ఉంటుంది. ఇక్కడ మనం చేసే ఏ వస్తువులు సేవిస్తే మనకి ఇంకా మనసు శత్రువు అవుతూ ఉంటుందో, లేదా సంసారంలో ఇంకా కూడా మనం కుంచుకుపోదామో అవన్నీ చేస్తూ ఉంటాం. మళ్ళీ ఈ పక్కనే మా మనసు ఎక్కడగా ఉండదు, అన్నామని రుచి కాకట్లేదని. నామం ఏంది రుచి? అన్నం చేస్తున్నావా? ఏం చేస్తాం? చెప్పి అలాగే ఉంటుంది. అలాగట ఇగో ఏవి తింటే మన యొక్క ప్రాణులు రోగాలు పెరుగుతూ ఉంటాయో అవి సేవిస్తే ఎంతగానో ఎప్పటికీ కూడా మనం ఆ రోగం నుంచి బయటపడలేము. కానీ రోగజనకములకు ఆ ద్రవ్యములను ఇతర ద్రవ్యములు లేదా ఔషధములతో కలిపి సేవించినచో రోగములు నివృత్తమగును. అదే వాటిని కనుక మనము ఏవైతే ఔషధములో వాటితో కలిసి సేవించినట్లయితే ఇంకా ఆ రోగములు నివృత్తి అయిపోతాయి. అంటే మనకి ఈ కర్మల ద్వారా మనకు బంధనం కలుగుతుంది. అవే కర్మలుగా భగవత్పాదన చేసినట్లయితే బంధనం పోతుంది అన్నమాట. తప్పొస్తే చెప్పిన విషయం అది. ఏవం రుణాం క్రియాయోగా సర్వే సంస్కృతి హేతవః తయేవాత్మ వినాశాయ కల్పంతే కల్పితా పరే. ఇట్లే మానవుల శాస్త్ర విహిత కర్మలు, నిత్య నైమితిక కర్మలు సంసార బంధములకు కారణములగుతున్నవి. కాబట్టి రోగదానం ఇప్పుడు కదా, రోగము పుట్టించేటువంటి వస్తువులు ఏవి అంటే ఇవి తినకూడదు. అవి ఇక్కడే భవరోగాన్ని పుట్టించే వస్తువులు అంటే ఇవి అనమాట. ఏమిటవి? శాస్త్ర విహితమే అవన్నీ కూడా నిత్య నైమిత్య కర్మలు. అవి సంసార బంధనకు కారణమవుతున్నాయి. ఎందుకంటే వాటిలో క్షేమస్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యార్థం ఇంకా వాటి మీద చల్లగా ఉండాలి, రకరకాల కోరికలు మిత్రుల మేళ కలగాలి, ఇన్ని రకాలను పెట్టుకుంటాం. దానివల్ల బంధన పెరగడం తగ్గుతుందా? పెరుగుతుంది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా శాస్త్రం చెప్పినవే, నిత్యకన్నా శాస్త్రం చెప్పినవే. కానీ బంధన కారణం మీద పనులు కూడా ఆలోచి పెట్టడం వల్లే ఇంకా వ్యాసభాష ఇంకా మనసు శాంతి లేకపోయింది. ఇవన్నీ చెప్పాడు మిగతా పురాణాలలో. కానీ భగవద్గీత చేయలేదు కాబట్టి ఆయనకి శాంతికి కారణం లేదన్నమాట. ఆ విధముగానే మనం అన్ని రకాల కర్మలు చేస్తూ ఉంటాం, శాస్త్రం చెప్పినవే. కానీ దానివల్ల అనుభవించగలవేగా, దానివల్ల సంసార బంధనం పెరుగుతుంది కానీ తగ్గదు అన్నమాట. కానీ ఆ కర్మలన్నీ భగవదర్పితములైనప్పుడు, ఆ కర్మలు కనుక భగవద్ అర్పితములైనట్లయితే ఇంకా భగవద్విముఖముకు అహంకార బుద్ధిని నాశము చేయుటకు సమర్థములగుతున్నవి. అవే కర్మలు భగవద్ అర్పితమైనట్లయితే ఒక రకంగా ఉంటుంది, అర్పితం కాకపోతే అది దోషంగా. భగవద్ అర్పితం కాకపోయినట్లయితే బంధనాలకు హేతు అవుతుంది. అదే భగవద్ అర్పితమైనట్లయితే మనకి ఈ అహంకారము కలిగించేటువంటి బుద్ధిని నాశనం చేస్తుంది. యదత్ర క్రియతే కర్మ భగవత్ పరితోషణం జ్ఞానం యత్తదధీనం హి భక్తి యోగ సమన్వితం. భగవత్ ప్రీతికై ఏ కర్మ ఈ లోకమున అనుష్ఠింపబడుతున్నదో దాని అధీనములోనున్న భగవద్ జ్ఞానము భక్తి యోగము వలన కలుగును. ఇంతకుముందు మనం చేసే నిశ్చయ మీద కర్మలన్నీ కూడా మన కోసం చేసుకుంటున్నాం శాస్త్రవీతం. కానీ ఏ కర్మలైతే భగవంతుడి యొక్క ప్రీతి కోసం చేస్తూ ఉంటామో, చైతన్య మహాప్రభువు వచ్చి ఇక్కడ రాయడం అడిగారు అన్నమాట. జీవుడి యొక్క శ్రేయస్సుకి ఏది కారణం, ఏం చేయాలి జీవుడు అని చెప్తారన్నమాట. ముందు మొట్టమొదటి చెప్పేటువంటి వర్ణ సందర్భాలు పాటించాలన్నారు మహాప్రభు. ఇది భాగ్యం అన్నారు. వర్ణ సందర్భం పాటించడం ఎంత గొప్పది. అది శాస్త్రయుత కర్మలన్నీ కూడా ఏమిటి? ఎందుకంటే భగవద్గీత కలగాలి. భగవద్గీత కూడా చేసే కర్మే కర్మ. ఏ కర్మ హరితోషణం అని ఒకటి ఉంది సూత్రం. ఏ కర్మ కర్మ అంటే భగవంతుడికి ప్రీతి కలిగించేదే కర్మ అని కూడా అవన్నీ కూడా లోకంలో చేస్తున్నాం. దాని అధీనములో ఉన్న భగవద్ జ్ఞానము భక్తి యోగం వల్ల కలుగును. మరి నాకు ఎలా తెలుస్తుందండి ఏ కర్మ చేస్తే భగవంతుడికి ప్రీతి కలుగుతుందో? పొద్దున చెప్పుకున్నాం కదా, తెలియదు. ఆ గతి నేను చేస్తున్నాను, దానివల్ల నేను చేశాను.
అదే భగవంతుడి కన్నా నచ్చింది మనం తెలుసుకుని చేసినట్లయితే భగవంతుడు చెప్పడు. మన రాజు ఎలా తెలుసుకున్నది అంటే భక్తి యోగం ద్వారా తెలుసుకున్నది. అందుకనే భగవత్ప్రీతి కొరకై ఏ కర్మ ఈ లోకం అనుష్ఠిస్తూ ఉన్నామో దాని అధీనంలో భగవద్ జ్ఞానము, అధీనంలో భగవద్ జ్ఞానం ద్వారా కర్మ చేయాలి కదా. ఆ జ్ఞానం ఏ జ్ఞానం? భక్తి యోగ జ్ఞానం. ఎలా వస్తుందంటే భక్తి యోగం ద్వారా కలుగును, భక్తి వల్ల కలుగును. కుర్వాణా యత్ర కర్మాణి భగవత్ శిక్షయా సకృత్ గృణంతి గుణనామాని కృష్ణస్యానుస్మరంతి చ. అర్జున, నీవు చేయు కర్మలను అన్నింటినీ నాకు అర్పింపు. చెప్పాడా? ఎక్కడ చెప్పాడు? చెప్పాడు. భగవానుని బోధన అనుసరించి, అటువంటి భగవంతుడి యొక్క బోధన అనుసరించి మానవులు ఏ కాలమున కర్మల చేయ ఉద్యుక్తులగుదురు. అసలు అలా అనుకుంటున్నాం. అసలు లేఖించిన భగవత్ జ్ఞాపకం అవసరం. అది కర్మ చేసేటప్పుడు భగవత్ స్మరణతో కర్మ చేయాలి. భగవానుని బోధన అనుసరించి మానవులు ఏ కాలమున ఎప్పుడైతే ఆ కర్మలు చేయడానికి ఉద్యుక్తులు అవుతూ ఉంటారో ఆ కాలమున వారు మాటి మాటికి కృష్ణుని గుణములను నామములను కీర్తింపవలెను. మాం అనుస్మర యుద్ధశానల భగవంతుడు. కేవలం యుద్ధమే కాదు, మన ప్రతి సకల కూడా యుద్ధం మనం చేస్తున్నాడు. ఇంద్రియాలతో యుద్ధం, బయట వాళ్ళతో యుద్ధం, శరీరంతో యుద్ధం, మనసుతో యుద్ధం. పొసగడం లేదు. ఇది రకాలు పక్కనే ఆకలి పియ్యండి, ఏక ఉపవాసాలు ఉండండి అంటే ముందుకు ఒప్పుకోదు. దానికి మనకి యుద్ధం. దీని ఉంటున్న మళ్ళీ కడుపు మూసిపోతాయి. చెప్పడం ప్రతిదీ కూడా మనం అవన్నీ అంటే మనం సర్వకర్మలు కూడా చేసేటప్పుడు భగవంతు యొక్క స్మరణ చేయమన్నారు. మాం అనుస్మరించారు. కాబట్టి కర్మ జీవితంలో ఆ కాలమున వారు మాటి మాటికి కృష్ణుని గుణములను నామములను కీర్తింపవలను స్మరింపవలను. ఓం నమో భగవతే వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నానిరుద్ధాయ నమ సంకర్షణాయ చ. మంత్రం శ్లోకం అయిపోయింది. అది శ్లోకం మంత్రం. ఓం నమో మామూలు మంత్రం అయితే ముందు ఓంకారం బీజాక్షరం చివరిలో నమస్కారం వస్తుంది. రెండు భగవంతులు వచ్చేసాయి. శ్లోకం రాయేస్తారు. ఇది పెద్ద మంత్రం అనమాట. ఓం నమో భగవతే వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ నిరుద్ధాయ నమ సంకర్షణాయ చ. ఇది ఒక మంత్రం శ్లోకం అయిపోతుంది. ప్రణవస్వరూపుడు ఓ శ్రీకృష్ణ, నీవు వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధులు అను చతుర్వ్యూహము గలవాడవు. భగవానుడు 4 వ్యూహం ఉంటాయన్నమాట. నలుగురు ఉంటారు కాపలదారుడుగా. వాళ్ళు ఎవరంటే నలుగురు. మనపూర్వముగా నమస్కరించుతూ నేను ధ్యానించుకున్నాను. మనస్పూర్వకంగా నమస్కరించాలి. ఆ విధంగా మనపూర్వకంగా నమస్కరించాలి. మనపూర్వకం అంటే లోపల మనసు వస్తుంది. మీకు ఇష్టం ఏ విధంగా అయితే బాగున్నారు కూర్చారు తేడా ఉండదు కదా. భగవంతుడు మాత్రం సాధారణంగా చేయాలి. మనకు నమస్కరిస్తూ నేను ధ్యానించుతున్నాను. ఇది మూర్త్యాభిధానేన మంత్రమూర్తిమూర్తికం యజతే యజ్ఞ పురుషం స సమ్యక్ దర్శన పుమాన్. ఇట్లే వాసుదేవాది చతుర్వ్యూహాత్మక మంత్రము ద్వారా మంత్రోక్తమైన చిన్మయ రూపము గలవాడు. చిన్మయ రూపం లేదా ప్రాకృత మూర్తిరహితుడనగు యజ్ఞేశ్వరుని పూజించు వ్యక్తి సర్వభూతమలయందును భగవంతుని దర్శించడం సమదృష్టి గలవాడు. అదను ఎంతవరకు ఆ భగవంతుడు విష్ణువుని లేదా కృష్ణుని మనం ఆరాధించినంత కూడా మనకి ఈ సమదృష్టి రాదన్నమాట. సమదృష్టి అంత సమానం అని కాదు. ఈ చిన్మయ రూపం శంఖ చక్రదే చిన్మయ రూపం వెంకటాచరణలో ఉంటుంది అన్నమాట. ఆయన చిన్మయ రూపంలో ఉంటాడు. ఇమం స్వనిగమం బ్రహ్మాన్నవేత్య మదనుష్ఠితం అదాన్మే జ్ఞానమైశ్వర్యం స్వస్మిన్ భావం చ కేశవ. ఓ బ్రహ్మజ్ఞుడా, నేను భగవద్ ఆజ్ఞను ఇట్లు పాలింపగా తెలుసుకొని శ్రీకృష్ణ భగవానుడు నాకు ఈశ్వర జ్ఞానమును ఐశ్వర్యమును తన భావరూపముకు ప్రేమభక్తిని ఇచ్చెను. ఈ విధంగా తెలుసుకుని ఆయన వాడి యొక్క
ఎందుకంటే లోపల ఇంత ఉంది కాబట్టి ఆ చాతుర్మాసములో ఉన్నటువంటి మహాత్ములు వెడిపోయే ముందు ఈ భగవత్ జ్ఞానం వీరికి ఉపదేశించారు. కాబట్టి ఓ వేదవ్యాస మహర్షి, నేను ఈ విధంగా భగవంతుడి యొక్క ఆజ్ఞని ఈ విధంగా పొందాను. భగవంతుడి యొక్క ఆజ్ఞ అది తెలుసుకున్నాడు ఆయన నారదుడు. మాకు భగవంతుడు ఈశ్వర జ్ఞానం ఇచ్చిన అనుకున్నాడు అన్నమాట. తెలుసుకుని త్వమప్యదభ్రస్కృత విస్తృతం విభో సమాప్యతే యేన విదాం బుభుత్సితం ప్రఖ్యాహి దుఃఖైర్ముహురర్ధితాత్మనాం సంక్లేశ నిర్వాణముశంతి నాన్యథా. సర్వవేద శాస్త్రజ్ఞుడవగు ఓ మహర్షి, వేద మహర్షికి సర్వస్వం చదువుకునే వేదాన్ని 4 భాగాలు చేయగలిగాడు. వేదాలు చేయలేడు కదా మహర్షి. నీవు కూడా కాబట్టి ఆ విధంగా నీవు కూడా ఆ విష్ణు భగవానుని కీర్తిని చక్కగా కీర్తింపు అన్నాడు. ఫలితం ఈ విధంగా అమోఘంగా ఉండదు కాబట్టి దిగులంతా కూడా పోతుంది. నేను కర్మ సక్రమంగా చేయలేదు. చేసావు బాగా అన్ని రకాలు, అందరి యొక్క బాధపడకుండా రచించాను. కానీ అందులో దేవనైతే అన్ని కర్మలు కూడా ఉపశమింపజేస్తాయో, తాపత్రయం పోతుందో, భగవంతుడు ప్రీతి కలుగుతుందో అటువంటి దగ్గరకు వెళ్ళలేదు. నేను కర్మలకు భగవదర్పితం కావాలి. నువ్వేమో నీ యొక్క సంసారములు ఉన్నది పొందడం కోసం, సత్వసుఖాలు అనుభవించడం కోసం నువ్వు అందరికి కూడా ఒక మార్గం చూపించావు. కానీ దీనివల్ల అందరినీ కూడా తప్పుదారి పడింది అవుతుంది కదా. లోకములో మేలంటే సరైనటువంటి మేలు చూపించలేకపోయావు. నువ్వు కూడా ఆ విధముగా చేసినట్లయితే నీకు శాంతి కలుగుతుంది. కాబట్టి నువ్వు కూడా ఆ విష్ణు భగవాను చక్కగా కీర్తింపుము. దానిని తెలుసుకున్నచో విద్వాంసుల జిజ్ఞాస సమాప్తమగును. జిజ్ఞాస ఈ అనుమానాలు తెలుసుకోవడం కోరిక సమాప్తం అయిపోతుంది. ఎప్పుడు సమాప్తమవుతుంది? భగవంతుడి యొక్క గుణగణను కీర్తించినప్పుడే. అనగా దానిని తెలుసుకున్నచో సర్వమును తెలుసుకున్నట్లే ఎగును. మాటి మాటికి తాపత్రయ పీడితులకు మానవుల సంసార క్లేశము తొలగొడకు ఇంతకంటే వేరొక ఉపాయము లేదు. ఫైనల్ జడ్జిమెంట్ అయిపోయింది. ఏమిట? మాటి మాటికి తాపత్రయ పీడితులకు. ఒకసారి కాదు, క్షణం మనకి యుద్ధమే కదా. కూర్చున్నాం ఇక్కడ పేరసం ఎక్కడ దోమకూడదాం, ఎవరో వస్తుందో మనసు చేసలేకపోతుంది. ప్రతి ముహూర్తం మాటిమాటికి కూడా ఈ తాపత్రయాలు 3 పీడించేస్తున్నాయి. అటువంటి తాపత్రయ పీడులకు మన సంసార క్లేశం, సంసారం చేయడం చెడ్డది కాదు, దానివల్ల క్లేశం, దానివల్ల కష్టాలు కుదురుతున్నాయి మనకి. నీళ్ళల్లో పడవ ఉండదు, పడవ నీళ్ళు ఉండకూడదు. సంసారం సముద్రంలో ఉండదు కానీ నీళ్ళు సంసారం ఉండకూడదు. అంటే వాటి ఎందు ఆసక్తి ఎలా ఉండకూడదు. మమకారము ఇంకేదో కారణం ఉంది, అహంకారం. 2 రకాల కారాలు పోవాలి. అందుకే పోతుందో అందుకే కనబడుతున్నారు. కాబట్టి మాటి మాటికి తాపత్రయ పీడితులకు మానవుల సంసార క్లేశం తొలగుటకు ఇంతకంటే వేరొక ఉపాయము లేదు. ఇది ఎవరి మాట? ఇది ముల్లోకములు అందరి జ్ఞానాన్ని తిరుడు నారద మహర్షి యొక్క మాట. కాబట్టి అందరి గురువు గారు కాబట్టి ఆయన మాట మనం వినాలి. దాని ఏదో విశ్వాసం కలిగి ఉండాలి. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే బ్రహ్మసూత్ర భాష్యే పారమహంస్యాం సంహితాయాం వైయాసిక్యాం ప్రథమస్కంధే వ్యాస నారద సంవాదో నామ 5వ అధ్యాయః. 5 అధ్యాయాలు అయిపోయాయి. ఈ విధంగా మహాపురాణుడు శ్రీమద్ భాగవతం యొక్క ప్రథమ స్కంధములో 5వ అధ్యాయం సమాప్తమైంది. నారద మహర్షి వేదవ్యాసుల వారికి ఇచ్చిన జ్ఞానాన్ని మన ఇక్కడ తెలిపారు. దీని తర్వాత ఆయన యొక్క పూర్వ చరిత్ర ఏమిటో మరేమి దాసిందని చెప్పారు కదా. మీరు ఇప్పుడు బ్రహ్మగారి యొక్క పుత్రులతో ఉంటారు, మీకు బ్రహ్మగారి పుత్రులు అలాగారు అని అడుగుతాడు ఎవరు? లక్ష్మణ మహారాజు గారు. దానికి సమాధానం అని మొదలంటుంది. ఆంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.